మాజీ మంత్రి అంబటి రాంబాబు పెట్టిన పోస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో పెమ్మసాని కృషి వల్ల ఎంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ విమర్శలు చేస్తే చేయాలి తప్ప ఇలాంటి పోస్టులు పెడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఆయన చేసిన వీడియోల్ని పోస్టుల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈయన రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి తప్ప ఈ విధంగా వ్యక్తిగత దూషణలకు వెళ్తాం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఒక పెద్ద నెంబర్ 2 స్థానంలో ఉన్న పెద్దిరెడ్డి గారు అనే ఆయనే ఏ విధంగా మొన్న అంబటి రాంబాబు గారి లాగా నేను మీడియాలో మాట్లాడలేను, విచక్షణ లేకుండా మేము గౌరవప్రదంగా మాట్లాడతామని ఆయన చెప్పినప్పుడైనా మీరు మీ పందం మార్చుకుంటే బాగుండేది. ఎందుకంటే మీ పార్టీలో మీ నాయకులే మీ గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారనే దానికి చెబుతున్నప్పుడు మనం కూడా ఎవరన్నా ఎదురువాళ్ళు చెబితే మంచి చెడు ఆలోచించి మనం నిర్ణయం చేయాలి. మీరు రాజకీయాల్లో ఉండి ఈ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకి ఆకర్షితులు అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క గుంటూరు పార్లమెంట్లో ఒక చరిత్ర పెమ్మసాని చంద్రశేఖర్ గారిది. ఆయన మెజారిటీ ఒక చరిత్ర, హిస్టరీ. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత మెజారిటీతో గెలిచిన గుంటూరు పార్లమెంట్ ఎంపీగా ఎవరూ లేరు. మీరు ఇవన్నీ ప్రజలు ఆయన్ని గెలిపించారు, పట్టం కట్టారు. ఆయన ఏ విధంగా ఈ గుంటూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఎటువంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఎటువంటి కేంద్రం నుంచి ఫండ్స్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మన కంటికి ఒక గుంటూరు నగరంలో కానివ్వండి, అట్లాగే తాడేపల్లిలో కానివ్వండి, అట్లాగే రీసెంట్గా ఒక రైల్వే స్టేషన్ మంగళగిరి విషయంలో కానివ్వండి, అట్లాగే లోకేష్ గారు పెట్టిన ప్రతి ప్రతిపాదననే ఆయన వంతు ఆయన సహాయం చేస్తూ వస్తున్నారు. అట్లాగే తెనాలి, పొన్నూరు, ప్రతి మన గుంటూరు వెస్ట్ అండ్ రూరల్లో కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతుంది ఓన్లీ పెమ్మసాని గారి వల్ల. మీరు ఇవన్నీ ఆయన చేసే మంచి చూడకుండా ఏదో పిచ్చి పిచ్చి పోస్టులకి మీరు ఏదో డప్పులు కొట్టుకుంటే దానివల్ల మీకే రాజకీయంగా నష్టం. 16 నెలలు ఉన్న మీ నాయకుడు జైల్లో ఉన్న ఆయనకి బుద్ధి రాలేదు. నిన్నేమంటున్నాడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, ఎర్ర బస్సు లేని దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకని అడుగుతున్నాడు. ఇవాళ చూడండి ప్రజలు ఏ విధంగా ఎంటైర్ శ్రీకాకుళం జిల్లా ఉత్తర కోస్తా మొత్తం ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే మీరు అనొచ్చు ఎయిర్పోర్ట్ వల్ల ఒక ఎయిర్పోర్ట్ వస్తే డెవలప్మెంట్ అవుద్దా లేదా అనేది. మీకు చిన్న ఉదాహరణ, శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంటే ఆ రోజుల్లో అందరూ మీ బోటి నాయకులు ప్రత్యేకంగా పరోక్షంగా విమర్శించారు చంద్రబాబు నాయుడు గారిని. అట్లాగే ఇవాళ శంషాబాద్ ఏరియాకి వెళ్ళి చూడండి మీరు ఎంత వాల్యూస్ పెరిగినాయి, ఎంత రైతులు పెరిగినాయి. నిన్న కూడా పబ్లిక్ దగ్గర నుంచి ఒక మహా టీవీలో ఒక బయట తీసుకుంటే మేము 10 కోట్లు ఇచ్చినా మా పొలాలు మేము అమ్మలేని పరిస్థితికి వచ్చినాయి, మొన్నటిదాకా 10 లక్షలు అడగలేదు, ఇవాళ కూడా మేము అమ్మమని చెప్పి ఒక బయటలో ప్రజలు చెప్తున్న విషయాలు మీడియాలో చూస్తున్నాం మనం. మీరు ఇప్పటికైనా మీ పందా మార్చుకొని రాజకీయ పరంగా విమర్శలు చేస్తే మంచిది, లేకపోతే మాత్రం దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. ఎందుకంటే మీకు అనవసరమైన విషయాలు మీరు ఏమైనా రాజకీయంగా విమర్శలు చేయండి, మేము బ్రహ్మాండంగా స్వీకరిస్తాం. అంతేగాని ఊరినే చెవాకులు పడ్డాకులు కనుక చేస్తే అర్థం పర్థం లేని చేస్తే మీకే నష్టం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ మీరు ఇప్పటికైనా మారాలని చెప్పి మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.